నమస్తే. కల్వకుంట్ల కవిత ఆ లేఖ ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి రాజకీయ వర్గాల్లో ఒకటే చర్చ. కవిత ఉత్తరం ఎందుకు రాసింది, ఆ ఉత్తరాల్లో మరి దయ్యాలని అలాగే దేవుళ్ళను ఉద్దేశిస్తూ కేసీఆర్ని అలాగే కేసీఆర్ పక్కన ఉన్నటువంటి వాళ్ళని ఉద్దేశిస్తూ ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. సో దీనిపైనే ఒక పక్కన రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా చర్చ జరుపుతూ ఉంటే, మరో పక్కన ఈ లేఖ పైన కేసీఆర్ ప్రత్యేకంగా ఆరా తీసినట్టుగా తెలుస్తా ఉన్నది. అసలు ఈ లేఖ పైన ఏం జరుగుతూ ఉన్నది, ఒక పక్కనేమో కవిత పార్టీ పెట్టాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. నిజంగా అటువంటి ఉద్దేశం ఉంటుందా, అసలు కవితకు సంబంధించిన విషయంలో ఏంటి అన్నటువంటి దానిపైన కవితకు సంబంధించినటువంటి దగ్గర మిత్రులతోటి కేసీఆర్ మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది. కాసేపటి క్రితమే తన కొడుకైనటువంటి కేటీఆర్ని ఎర్రవల్లిలో ఉన్నటువంటి ఫామ్ హౌస్కు పిలిపించుకొని కవిత సంబంధించినటువంటి అంశాల పట్ల ఆయనతో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి ఒక పక్కన హరీష్ రావు తోటి గతంలో సంబంధించినటువంటి 2 సార్లు భేటయ్యిండు, ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి అంశంలో. మరి కవితకు సంబంధించినటువంటి బుజ్జగించడానికి ఒకవేళ కనుక హరీష్ రావును కనుక రంగంలోకి దింపినట్టు అయింది ఉంటే, హరీష్ రావుకి అలాగే కల్వకుంట్ల కవితకి మొదటి నుంచి కూడా వీళ్ళిద్దరు బద్ధశత్రువులే. ఇక రెండో అంశానికి వచ్చిన తర్వాత కేటీఆర్ తోటి ఈరోజు మాట్లాడితే, మరి కేటీఆర్ బుజ్జగిస్తే కల్వకుంట్ల కవిత ఊకుంటుందా? ఇప్పుడు ఇది ప్రశ్న. మరి కల్వకుంట్ల కవితని ఫుల్ స్టాప్ పెట్టాలి, ఈ సంబంధించిన అంశానికి ఇక తెరదించాలన్నటువంటి ప్రయత్నం చేస్తే ఇది కేటీఆర్ వల్ల కాదు, ఒక పక్కన హరీష్ వల్ల కాదు. కేటీఆర్ చెప్పినా కానీ ఎంతో కొంత ఇన్ని రోజులు వినేది కావచ్చేమో, కానీ పంచాయతీ ఇప్పుడు కేటీఆర్ తోటి. కేటీఆర్కి ఆస్తులలో ఏ విధమైనటువంటి వాటా ఉందో, పదవులలో ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఉందో, దాంట్లో నాకు కూడా సమానమైనటువంటి వాటా కలగాలన్న దానిపైనే ఈ ప్రధానమైనటువంటి కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి పంచాయతీ అంతా. మరి ఈ పంచాయతీ అంతా ఒక పక్కనేమో అన్నతోటి అయ్యతోటి, ఇంకొక పక్కనేమో బావతోటి మొదటి నుంచి ఉన్నటువంటి పంచాయతీ. కాబట్టి దీనిపైన ఏం చేద్దాం? ఇప్పుడు ఈ సంబంధించిన అంశంలో కవిత ఒకవేళ కనుక కొత్త కుంపటి పెడితే, కొత్త పార్టీ కనుక పెడితే కవితకు ఉపయోగం ఉంటుందో ఉండదో తెలియదు, కానీ బీఆర్ఎస్ పార్టీకి మాత్రం అది తీరనటువంటి నష్టాన్ని చేకూర్చేటువంటి అంశం. ఎందుకంటే ఆ పార్టీలోనే ఒక ముసలం పుట్టినట్టుగా ఆ పార్టీ పైన కొంత ప్రజల్లో నమ్మకం పోయేటువంటి విధంగా ఒక పక్కన కేసీఆర్ పైన, కేసీఆర్ పార్టీ పైన వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొక పక్కన రాష్ట్రంలో కొంత కాంగ్రెస్ పార్టీ పరిపాలన కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీల పట్ల ఇప్పుడు కొంత జనాలలో కొంత అసంతృప్తిగా ఉన్నటువంటి మాట వాస్తవం. మరి ఈ అసంతృప్తిని వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవాలంటే ఇటువంటి చిన్న చిన్న గొడవలు ఉంటే సర్దుమణిగించుకున్నటువంటి ఆ ప్రయత్నం చేద్దామా, లేకపోతుంటే గతంలో దెబ్బతిన్నటువంటి విధంగానే ఇంకా 3-3.5 సంవత్సరాల లోపు కవితకు సంబంధించినటువంటి ఆమె పైన పడ్డటువంటి ఏదైతే లిక్కర్ మచ్చ ఉందో ఆ మచ్చ మరి అప్పటి వరకు ఏమైనా పోతుందా? గతంలోనే ఆమెకు ఉన్నటువంటి బ్యాడ్ నేమ్ తోటి పాస్ట్కి వచ్చేటువంటి చెడ్డ పేరు వచ్చింది. ఒక ముఖ్యమంత్రి కూతురే ఈ విధమైనటువంటి లిక్కర్ దందాకు పాల్పడ్డది, ఆమెనే ఇట్లా పాల్పడ్డది అంటే ఏమో కాళేశ్వరంలో దోచుకున్నాడు, మరో పక్కన ఆ భూముల పేరు మీద కేటీఆర్ దోచుకున్నాడు అనేది రకరకాలైనటువంటి అపవాదులు ఉన్నాయి. కాబట్టి పెద్దగా జనాలలో ప్రభావితంతో పాటు ఒక పక్కన దేశవ్యాప్తంగా కవిత సంబంధించినటువంటి పేరు, లిక్కర్ దందాకు సంబంధించినటువంటి అంశం దేశవ్యాప్తంగా చర్చ అయింది. దానివల్ల కేసీఆర్ బయట తిరగలేకపోయిండు. రాష్ట్రంలో పార్టీ ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి దందా, దాంట్లో కేసీఆర్ కూతురైనటువంటి కల్వకుంట్ల కవిత ఉండడం. మరి ఇప్పుడు కల్వకుంట్ల కవిత పార్టీలోని ఉంటే బాగుంటుందా, లేకపోతే ఆమె వేరే కుంపడి పెట్టుకొని బయటికి వెళ్ళగొట్టొచ్చా అన్నటువంటి దానిపైన ఇవాళ కీలకమైనటువంటి భేటీ మరి కేటీఆర్ తోటి వాళ్ళ నాయన చర్చలు జరిపేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఆయనతో పాటు ప్రత్యేకంగా అంటే పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలతోటి ముఖ్యంగా బీసీ లీడర్లని ముందు పెట్టి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కవితతోటి రాయబారానికి పంపేటువంటి అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. దాంట్లో దేశపతి శ్రీనివాస్ అయితే ఉంది, గతంలో స్పీకర్గా పనిచేసినటువంటి మధుసూదనాచారి అయితే ఉంది, శ్రీనివాస్ గౌడ్ అయితే ఉన్నది. ఇట్లాంటి వాళ్ళని కవిత దగ్గరికి ఈ చర్చల పరంగా ఏంటి అసలు ఆమెకు ఉన్నటువంటి పార్టీ పైన కానీ, ఆమెకు ఉన్నటువంటి ఉద్దేశం కానీ, ఆమె ఎందుకోసం ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంది, ఆమె వేరే పార్టీ వైపు ఏమైనా వెళ్తా ఉందా, అసలు ఎందుకు అటువంటి నిర్ణయం తీసుకున్నారు అన్నటువంటి దానిపైన ఒకసారి మాట్లాడాలంటూ పార్టీకి సంబంధించినటువంటి బీసీ లీడర్ని కేసీఆర్ ముందు పెట్టి ఆయనతో చర్చలకు అయితే ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దాంతో పాటు రానున్నటువంటి రోజులలో ఏం చేయాలి,
ఒకవేళ కనుక తన కూతురు పార్టీ మారినట్టయితే ఉంటే వాళ్ళ యొక్క ప్రణాళికలు ఏ విధంగా ఉండాలన్నటువంటి దానిపైన చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. కాసేపటి క్రితమే మరి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి అయితే మాత్రం కేటీఆర్ వెళ్ళడం జరిగింది. అయితే నిన్న ఈ భేటీలో అంటే ముఖ్యంగా లెటర్ బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత వాళ్ళ నాన్నను కలవాలని చెప్పేసి ప్రయత్నం చేసింది అనేది ఒక వాదన. కానీ ఒక పక్కన పార్టీని ఇదివరకే డ్యామేజ్ చేసినావు, దాని తర్వాత లేఖ బయటకు వచ్చిందని చెప్పేసి మళ్ళీ ఇది ఒక రాద్ధాంతం చేసినావు, మళ్ళీ ఎయిర్పోర్ట్లోకి వచ్చిన తర్వాత ఈ మా నాయన దేవుడే గాని పక్కన ఉన్నటువంటి వాళ్ళే దయ్యాలని చెప్పేసి అనడం, మరి ఒక పక్కన పార్టీని డ్యామేజ్ చేసిన పాటు తన పక్కన ఉన్నటువంటి వాళ్ళని వేరు చేసేటువంటి ప్రయత్నం కల్వకుంట్ల కవిత చేసింది అన్నటువంటి కోపంతో కేసీఆర్ రగిలిపోతున్నట్టుగా తెలుస్తుంది. అందుకనే నిన్న కవిత ఎంత ప్రయత్నించినప్పటికీ ఫామ్ హౌస్ నుంచి మాత్రం కవితకైతే పిలుపు రాలేదు. అంటే వాళ్ళ కూతురే కాబట్టి ఆమెకు ఎన్నిసార్లు ఆమె ప్రయత్నించినా కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి కూడా నో ఎంట్రీ, కల్వకుంట్ల కవితకి కాదు ఎవరికి కూడా ఎంట్రీ లేదని చెప్పేసి కేసీఆర్ ఒక పక్కన చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. ఈ రోజు మాత్రం నేరుగా తన కొడుకైనటువంటి కేటీఆర్ కి ఫామ్ హౌస్ కు పిలిపించుకున్నాడు. అంటే ఇప్పుడు రాష్ట్రంలో జరిగేటువంటి పరిస్థితులు కేవలం ఇప్పుడు 3-4 రోజుల కానించి ఈ సంబంధించిన అంశంపైనే మాట్లాడుతా ఉన్నారు. ఈ సంబంధించినటువంటి వార్తే ప్రధాన అంశంగా ఉంది కాబట్టి దీనిపైన ఏం చేద్దాం, ఆమెను ఆపాలా లేకపోతే పోతే పోనీ అని చెప్పేసి వదిలేయాలన్నటువంటి దానిపైన వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. మరో పక్కన నిన్ననేమో కేటీఆర్ మాట్లాడడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టి, ఇయానేమో హరీష్ రావు మాట్లాడడం జరిగింది. ఏ ప్రెస్ మీట్ లోనైనా కానీ ప్రధానమైనటువంటి విలేకరులు అడిగేటువంటి ప్రశ్న ఖచ్చితంగా కుటుంబంలో జరుగుతున్నటువంటి ఈ సంబంధించినటువంటి లొల్లులు కావచ్చు, ఆ కవిత రాసినటువంటి ఆ ఉత్తరం కావచ్చు, ఆమె మాట్లాడినటువంటి మాటల పట్ల బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన శ్రేణులను ప్రశ్నిస్తా ఉంటే వాళ్ళంతా కూడా మాట దాటవేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మళ్ళీ రేపో ఎల్లుండి మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టాలన్నా ఇదే ప్రశ్న తలెత్తుతా ఉంది. కాబట్టి ఎవరు కూడా సమాధానం చెప్పేటువంటి పరిస్థితులు లేరు. ఇది అంతర్గత విషయమే, మేము చదువుకుంటామని చెప్పేసి ఏదో దాటవేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి దీనిపైన ఎవరు కూడా మాట్లాడొద్దు అని చెప్పేసి కేటీఆర్ ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలకి ఆయన చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. అందుకోసమనే దీనిపైన ఎవరు కూడా స్పందించట్లేదు, ఎవరు కూడా ఎక్కువ మాట్లాడట్లేదు. ఈసారి మరి ఈ భేటీ తర్వాత ఆ సంబంధించిన ఆమె మాటల వెనుక ఆంతర్యం ఏమిటి, అసలు ఏంటి, ఆమె ఎందువల్ల మాట్లాడుతా ఉన్నది, ఆమె సంబంధించిన విషయంలో పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది, మరో పక్కన పార్టీలకు సంబంధించినటువంటి విషయంలో కేసీఆర్ పార్టీని డ్యామేజ్ చేయాలని చెప్పేసి కవిత ప్రయత్నిస్తుందా, ఒకవేళ అటువంటి విధానమే కవిత కనుక ఉన్నట్టయితే ఉంటే మరి తీసుకున్నటువంటి నిర్ణయం, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ ఉన్నాడు కాబట్టి అధ్యక్షుడిగా అక్కడ కేసీఆర్ ఉన్నాడు. మరి ఆమె ఏమైనా ఇటువంటి పార్టీకి డ్యామేజ్ చేసేటువంటి వ్యాఖ్యలు చేసింది కాబట్టి పార్టీ నుంచి ఏమైనా సస్పెండ్ చేసేటువంటి అవకాశం కూడా ఉన్నదనేది కూడా చూడాలి. దీనిపైనే మరి కాసేపట్లో ఎందుకు భేటీ అయిండు ఏందన్నటువంటి వివరాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.